హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు శిశువులతో ఒక మాట చెప్పాడు. ఎవరితో చెప్పాలి మీరు? శిశువులతో ఒక మాట చెప్పాడు. దాన్ని ఈరోజు మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. దేవాది దేవుడు లోకాన్ని ప్రేమించి, ఎందుకు ఈ లోకాన్ని ప్రేమించాడు, ఎందుకు ఆయన ఈ సిలువలో మరణించాడు, కేవలం మన కొరకే, మన రక్షణ కొరకు ఆయన ఈ లోకంలో మరణమయ్యాడు. హల్లెలూయా. మనం కేవలం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని, పరలోక రాజ్యాన్ని మనల్ని తీసుకుపోవాలని ఈ లోకంలో ఆయన ప్రవేశమయ్యాడు. కేవలము ఒక మానవుల నిమిత్తమే. మనం ఈ లోకాన్ని చూస్తున్నాము, లోకంలో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోతున్నాం కదమ్మా. లోకంలో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోతున్నాం. ఒక్కొక్క విమానాన్ని చూసామనుకో, ఎంత ఆశ్చర్యం, పైనుండి వెళ్తుంది కదా, ఆశ్చర్యమా కదా? అంతేకాదు ట్రైన్ను చూసామనుకో, ఎంత ఆశ్చర్యం, అసలు ఎన్ని డబ్బాలు ఉన్నాయి, ఎన్ని గారెలు ఉన్నాయి, ఎవడు పెట్టాడు, ఏం కథ, ఆశ్చర్యమా కదా? ఆశ్చర్యం. ఇంకా అంతకంటే ఆశ్చర్యాలు వింత వింతలు ఉన్నాయి. ఇక్కడ అంట పెట్టామనుకో, పైకి పోయి రంగురంగులు పలుకుతూ ఉన్నది ఒక 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 తపకాయ, ఎంత ఆశ్చర్యమో కదా? ఈ లోకాన్ని చూసి ఇంత ఆశ్చర్యపోతున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు, కానీ ఈ లోకాన్ని చేసిన వాడిని మీరు చూడలేదు. ఇంకా చేసిన వాటిని చూస్తేనే ఆశ్చర్యం, చేసిన వాడిని చూస్తే. విశ్వాసం అనేది ఒకే మాట మీద ఉండాలి. అబ్రహాము యేసు ప్రభు మీద విశ్వాసించాడు. అబ్రహాం, మీ అందరికీ తెలుసు అబ్రహాం విషయం. అబ్రహాము దేవుణ్ణి విశ్వాసించినప్పుడు, మీకు వచ్చే వారం ఇదే మెసేజ్ చెప్తున్నాం, దానికి చిన్న మెసేజ్ చెప్తాను నేను. నెక్స్ట్ ఆదివారం ఇదే జరుగుతుంది. అబ్రహాముతో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అబ్రహామా, నీ సంతానము ఈ భూమి మీద ఇష్క రేణువ వలె అవుతుంది అన్నాడు. ఎట్లా అన్నాడు? ఆకాశంలో చుక్కల్ని చూడు అన్నాడు. అబ్రహాం పైకి చూశాడు. చుక్కల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా? అవన్నీ చుక్కలంత సంతానం ఎదుగుతుంది అని చెప్పాడు. అబ్రహాము ఆ మాటని నమ్మాడు. చూసావా, ఏం నమ్మాడు? ఆ మాటని నమ్మాడు. దేవుణ్ణి విశ్వాసించాలి అంటే దేవుని చమత్కార్యములను విశ్వసించడం కాదు, దేవుని మాటని నమ్మాల. అబ్రహాము ఆ మాటని నమ్మాడు. కానీ అబ్రహాము చనిపోయే స్థితికి వచ్చేవరకు ఎంతమంది సంతానం ఉన్నది అంటే, ఆయనది ఫిక్స్ 8 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? దేవుడు ఏమన్నాడు? ఆకాశపు నక్షత్రముల వలె అన్నాడు. అన్నాడా లేదా? చెప్పండి, నిజమా కదా? ఆకాశంలో నక్షత్రములను చూడు అబ్రహాం, ఎన్ని ఉన్నాయో అంత నీ సంతానం అవుతుంది. కానీ అబ్రహాం చనిపోయే ముందు ఎంతమంది ఉన్నారు? కేవలం 8 మంది. మరి ఈ మాట నెరవేర్చబడిందా? అబ్రహాము చనిపోయే ముందు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా, నువ్వు నా సంతానాన్ని ఇసుక రేణువ వలె, ఇసుక రేణువ అంటే గోదట్లు ఇసుకుందాము, దాని లెక్క ఎవరికి వెళ్ళదు. ట్రాక్టర్ ఇసుక కూడా లెక్క పెట్టలేము. కంపెనబుల్గా చెప్పాలంటే ఒక కమాలో లెక్క పెట్టలేము. అలాకెళ్ళి దోషేడు లెక్క పెట్టలేము, దాంట్లోకెళ్ళి శంషేడు లెక్క పెట్టలేము. ఆ విధానంగా నా సంసారము మరి ఏమైపోయింది ప్రభు అని చనిపోతున్నాను అని అడగలిగితే, ఆయన దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాడు. ఇందారంలో బస్సు ఎక్కామనుకో, బస్సు ఐరులో దిస్తుంది అని విశ్వాసం ఉండొద్దు. మనం ఏమనాలా? దేవా, ఈరోజు ఈ బస్సులో నుండి నన్ను ఐరులోకి నడిపించు అనాలా. ఐరులో దిగినాక ఏమనాలా? అబ్బా దేవా, నువ్వు నడిపించావు నన్ను ఇక్కడికి, నేను బస్సులో వచ్చాను కదా, దేవుడిని నడిపించలేదు కదా అనవద్దు. దేవుడి సాయం ఉంటేనే ఆ బస్సులో వెళ్ళాము. ఇంకొక విషయం ఏమన్నదంటే, అబ్రహాము చనిపోతూ ఉన్నాడు, 8 మంది మాత్రమే సంతానం ఉన్నది. ఎక్కడ ఈ కథ అంతా ఏడు జరిగిందంటే ఆది కాండంలో జరిగింది. ఇక్కడ
అబ్రహాం చనిపోయాడు ఆల్రెడీ. చనిపోయి తిరిగి మళ్ళా చనిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా అందాజుగా చెప్తా మీకు, ఒక 4500 సంవత్సరాలు దాటింది అబ్రహాము చనిపోయి. ఎన్ని వేలు? 500 సంవత్సరాలు దాటింది. యేసుప్రభు ఈ భూమి మీద పుట్టాడు. ఆయన అప్పుడు యేసుప్రభు పుట్టలేదు అబ్రహాం కాలంలో. యెహోవా దేవుడు నడిపించాడు దీన్ని. పాపం విస్తరించింది కదా, బాగా పాపం అయిపోయింది లోకమంతా. ఇచ్చలు విడిగా తిరుగుచున్నారు మనుషులు. ఎవరింటికి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఎవరి మాట వాళ్ళకు పెద్దదైపోయింది. ఎవరి లెక్క వాళ్ళకు పెద్దదైపోయింది. ఎవరి ఇష్టానుసార జ్ఞానం వాళ్ళు నడిపించుకుంటున్నారు. ఎవరి ఇష్టానుసార జ్ఞానాన్ని వాళ్ళు పాటించుకుంటున్నారు. ఒకరు చెప్తే ఒకరికి అర్థం అవుతలేదు, ఒకరు చెప్తే ఒకరికి బిల్కుల్ అర్థమవుతా. దేవునికి ఏమనిపించింది? బాగా బాధ అనిపించేసింది. నా పిల్లలందరూ చెడిపోతున్నారే, నా బిడ్డలందరూ చెడిపోతున్నారే. ఎంతో ఇష్టపడి ప్రేమించి చేసుకున్నాను నేను. నా ఇష్టానుసారమైన లోకం సృష్టి, ఇది దేవుని సృష్టి. నేను ఒక సృష్టిని. ఒక పాటలో ఉంటుంది తెలుసా? ఒక పాటలో ఉంటుంది. ఏం పాట అంటే అది? యజమానుడనీవని నీ దాసుడనేనని. ఈరోజు ఈ సృష్టిలో అంత పాపం అయిపోయింది. పూర్తిగా కంప్లీట్గా. అవి వరుసలు లేవు, చిన్న పెద్ద లేదు, అన్నదమ్ముల ప్రేమలు లేవు, భార్యాభర్తల ప్రేమలు లేవు, అక్కచెల్లెల ప్రేమలు లేవు, తల్లిదండ్రుల ప్రేమలు లేవు. బాగా పాపం అయిపోయింది. దేవునికి కన్నీరు వచ్చేసింది అని ఆయన ఈ లోకంలో పుట్టాడు. పుట్టిన తర్వాత 33.5 సంవత్సరములు భూమి మీద ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. ఆ సంవత్సరాలలో ఒకరోజు ఒక త్రోవ పట్టుకొని పోతూ ఉన్నాడు యేసుప్రభు. వెనుక జనసమూహం ఉంది. ఆయన ఉన్నన్ని రోజులు సేవే చేశాడు. వెనుక జనసమూహం ఉంది, ఫుల్ మంది ఉన్నారు. ఆయన ఒక వీధుల్లో పడి వెళ్తూ ఉన్నాడు. అందరూ లంబ మనుషులు. అప్పుడు ఒక మనిషి 500 సంవత్సరాలు బతికేవాడట. 700 సంవత్సరాలు. అబ్రహాం బతికాడు 700-800 సంవత్సరాలు. అంత భారీ మనుషుల మధ్యలో ఒక్క మనిషి పొట్టిగా ఉన్నాడు. అందులో ఒకే ఒకడు ఏమున్నాడు? ఆయనకి యేసు ప్రభు కనబడతలా, ఈ పొట్టిగా ఉన్న మనిషికి. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు ఈ గల్లీ నుండి వెళ్తున్నాడు. ఇక్కడ మన సతీష్ అన్నోళ్ళ ఇంటి ముందటి నుంచి సిసి రోడ్డు పట్టుకొని పోతున్నాడు. ఇప్పుడు ఈ తోవ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ తిరిగి అబ్రహాం నాన్నోళ్ళ ఇంటి నుంచి మళ్ళీ అక్కడికి వస్తుంది. ఎక్కడికి? ఆ రాగి చెట్టు వరకు వస్తుంది. వస్తుందా రాదా? అంటే ఇప్పుడు ఈయన ఇక్కడే ఆలోచన చేశాడు, నేను ఈ జనసమూహంలో పోతే కుదరదు, నేను ముందుగా వెళ్ళి ఆ రాగి చెట్టు ఎక్కిందనుకో ఆయన ఆడికి వస్తే నేను చూడొచ్చు. అర్థమైందా మీకు? చక్రీయ ప్లాన్ అది. ఏం చేశాడు ఈయన? సీదా ఇటు పోలే, అందరితో పాటు యేసుప్రభుతో పోలే. ఇక రిటర్న్ వెనక్కిపోయి అక్కడ ఉన్న చెట్టు ఉంది కదా, రాగి చెట్టు, దాని మీద కొమ్మ మీద కూర్చొని ఉన్నాడు. డైరెక్ట్ అట్లా తిరిగి ఆడికి వస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆడ కూర్చున్నాడో యేసుప్రభు డైరెక్ట్ అక్కడి నుంచి అట్లా తిరిగి ఆ స్థలం దగ్గరికి వచ్చేవరకు యేసుప్రభు అక్కడ నిలుసొని ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈయన కూడా అబ్రహాం కుమారుడే కదా అన్నాడు. హల్లెలూయా. చూసావా ఎక్కడే మాట ఇచ్చాడు? ఇష్క రేణువ వలె 8 మంది చనిపోయేటప్పుడు ఆయన విశ్వసించాడు. ఎవరు? అబ్రహాం. ఇప్పుడు యేసుప్రభు పుట్టి 33.5 సంవత్సరాలు, అవి 4500 సంవత్సరాల్లో ఇప్పుడు ఈయన కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు. డైరెక్ట్ యేసుప్రభు చెప్పాడు ఈయన అబ్రహాం సంతానమే అని. అన్ని వేల సంవత్సరాలలో ఎంత సంతానమైందో చూడు. ఎవరు నమ్మారు ఇదంతా? అబ్రహాం విశ్వాసం చేశాడు. చచ్చిపోతున్నా ఇంకెప్పుడు చేస్తావు అనలేదు ఆయన. చచ్చిపోయినా పర్వాలేదు, పెరుగుతుంది భూమి మీద, అది విశ్వసించాలి. నువ్వు చస్తే చావు. యేసుప్రభు పుట్టి జకర్యాని చూసి అన్నాడు, జకర్యా నీవు అబ్రహాం కుమారుడివే, దా. ఇక్కడ మాటిస్తే ఇక్కడ నెరవేర్చబడింది. ఇన్ని కమ్మలు ఉన్నాయి మధ్యలో.
అబ్రహాం ఇక్కడనే చచ్చిపోయాడు ఆల్రెడీ ఫస్ట్. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నది? చనిపోతామన్న భయమే ఎక్కువ ఉన్నది, ఆందోళన ఎక్కువ ఉన్నది, టెన్షన్ ఎక్కువ ఉన్నది, దుఃఖం ఎక్కువ ఉన్నది, ఆస్తులు లేవన్న బాధ ఉన్నది, ఇంట్లో అన్ని సక్రంగా లేవన్న బాధ ఉన్నది, అందంగా లేనన్న బాధ ఉన్నదా, టెన్షన్ ఉన్నదా, ఇంకా బంగారం కొనాలన్న బాధ ఉన్నది. దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? నేను పరలోక రాజ్యం తీసుకుపోతా. ఎక్కడికి? పరలోక రాజ్యం. అందుకు శిశువులు అందరు జమగూడినప్పుడు ఒక మాట అన్నాడు. చూద్దాం, 18:3 చదవండమ్మా. मी तुम्हा सांगतो, तुमचा पालट होऊन तुम्ही बाळकासारखे झाल्याशिवाय स्वर्गाच्या राज्यात तुमचा प्रवेश होणारच नाही. హల్లెలూయా. ఇక్కడ నేను చదువుతున్నా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. డైరెక్ట్ అన్నాడు. మీరు చిన్న బిడ్డల వలె, ఒక చిన్న పిల్లవాడి వలె, ఒక చిన్న పిల్ల వలె మీరు తయారవుతే తప్ప మీకు పరలోక రాజ్యం లేదు అన్నాడు. అమ్మా, చిన్న పిల్లని ఇలా కొట్టేమనుకో, రేపు మీ మీద పగబడుతుందా పట్టదా మీరు చెప్పాల. మరి మిమ్మల్ని ఏమైనా చేస్తుందా? మేమని కొట్టామనుకో, ఇవాళ శారదకు కొట్టింది అనుకో, రేపు శారదక్కతో మాట్లాడకుండా ఉంటుందా మహిమ? అంటే మహిమలో కోపము లేదు, శారదము లేదు, వ్యత్యాస లేదు. పోనీ ఫలానా వ్యక్తి ఇప్పుడు నైనా ఒక మంచి స్కూటీ కొనుక్కొని నడిపిస్తుంది అనుకో, మహిమ కనిపిస్తుందా? ఈ నైనాని ఏమన్నా చేసి ఈ స్కూటీని అమ్మేసి లెక్క చేయాలని ఏమన్నా కుట్ర ఉంటుందా? మీరు చెప్పాలన్నా ఉంటుందా? ఉంటుంది. మహిమ కన్నా ఎవరన్నా అందంగా ఉన్నారనుకో, మహిమ వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు నాకన్నా అందంగా ఉన్నారు అనుకుంటుందా? చెప్పండి అన్న, అనుకుంటుందా? అనుకో. యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు కూడా ఆ చిన్న పిల్లల బేరం మారితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అన్నాడు. ఈరోజు చిన్నపిల్లల్ని చూస్తే మనకు బాధ అనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలకి కుట్ర, కక్ష, కోద, ఈర్ష, కోపము, వేదన, దుఃఖము, కళ్ళమంట, కడుపు కోత, నోటి మాటలు ఉండవు. ఇవన్నీ మనలో కూడా ఉండొద్దు అన్నాడు. అర్థమైందా? ఈరోజు జగడమాడడం, రేపు ఎల్లుండి మాట్లాడకపోవడం, అవతల కోపంతో ఉండడం, ఇవన్నీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నువ్వు అనుకుంటున్నావు అబ్రహాం అట్లా అనుకోలేదు. అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చినప్పుడు నమ్మాడు. చనిపోయినా పర్వాలేదు, నా రాజ్యములో ఇక్కడ నా సంసారం పెరుగుద్ది అని ఆయన విశ్వసించాడు కదా. నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నేను సీదనే చెప్తున్నా కదా, చచ్చిపోతే చచ్చిపో, నేను వస్తా ఒక రోజుకి, నేను కలుస్తాను నీకు. ఎక్కడి నుంచి వచ్చావు? ఆడికే పోతున్నావు కదా, అంత టెన్షన్ ఎందుకు? నైనా గుడిగూడెం నుంచి వచ్చింది, గుడిగూడెం పోవడానికి నైనాకి ఏమన్నా బాధనా? ఫ్రీగా పోతుంది కదా, అంతే కదా. లోకాన్ని చూసి నువ్వు అత్యాసపడుతూ ఉన్నావు. పరలోక రాజ్యం కావాలి అంటే చిన్నపిల్లల్లా మారాలి, పశ్చాత్తాపపడాలా, ప్రార్థన చేయాలా, పశ్చాత్తాపపడాలా, ఉపవాసం ఉండాలా, వీలైనంత ప్రార్థన చేయాలా. సరైన ప్రార్థన చేస్తే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఇది చిన్న ప్రోగ్రాం కాదు, తమాషా కాదు తెలుసా. ఎన్నిసార్లు చెప్పాలా, మారాలా, మార్చుకోవాలా, మెల్లగా 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 మెల్లగా. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లల్లా మారకపోతే, చిన్నపిల్లల్లా ప్రవర్తించకపోతే, చిన్నపిల్లల్లా మీలో ప్రవేశనాలు లేకపోతే నిశ్చయముగా నిశ్చయముగా మీరు అస్సలు పరలోక రాజ్యంలో ఎడమ కాలు కూడా పెట్టరు అన్నాడు, కుడిది కాదు. అర్థమైందా? పరలోక రాజ్యంలో దగ్గ మండుతున్న బంగారు కోటల్లో అందరూ తిరుగుతూ ఉంటారు, పరిశుద్ధులు తెల్ల బట్టలు వేసుకొని మంచిగా. మనం ఆ అగ్గిగుండములు చూస్తూ ఉంటాం. ఒక్క వాక్యం నేను విన్నా, అట్లా మార్చుకుంటే నేను కూడా ఇప్పుడు ఆడుండేవాడిని ఏమో అనిపిస్తుంది, కానీ అక్కడికి ఇక్కడికి తోవలేదు. బ్రతికున్నది కొన్ని రోజులే అమ్మ, చావాల్సింది బాగా రోజులుంది. 100 సంవత్సరాలు బతుకుతామేమో, కానీ చచ్చిపోకడ తప్పదు. చచ్చిపోయిన తర్వాత ఇంకా బ్రతకాల. అర్థమైందా? మరలా
మార్చుకోవాలా, ప్రయత్నం చేయాలా, కాకపోతే ప్రయత్నం చేయాలా, ప్రార్థన చేయాలా, కాకపోతే అడగాల దేవుని, కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని గప్ప గప్ప గుద్దుకోవాలా. నేను కావు, హృదయము మెత్తగా కావాలా. బాగా మొండైపోయింది ప్రభు, నా హృదయం మెత్తగా కావాలి. ప్రార్థనలో కూర్చుంటే చెమట గారిన గాలి లేకున్నా, కొంతమంది ఫ్యాన్ రాకుండా ప్రార్థన చేయరు, ఎందుకంటే చెమటలు బాగా ఆడతాయి. యేసు ప్రభు చనిపోయే ముందు ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన చెమట కారి 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 చేసి ప్రార్థన చేసి కారి 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 ఇప్పుడు చిన్న చిన్న నరాలు ఒక్కొక్కరు మాట్లాడితే పొంగుతూ ఉంటాయి, చిన్నవి ఉంటాయి దాంట్లో, అవి బలికి రక్త బిందువు బయటకు వచ్చిందట. సో కేవలం మన కోసమే ఈ దేశంలో చూస్తున్న ప్రతిమలు, ఈ పండగలు ఇవి నిజాలు కావు. ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఇట్లాగనే చేసేది. అందరి దగ్గర ఒక గొలుసు తీసుకురండి అమ్మా, మనం ఈరోజు ఒక ప్రతిమ చేద్దామంటే పాపం ఎవరికేం తెలుసు, నేను పెద్దోడిని, నేను చెప్పినప్పుడు మీరు దేవాలా. అప్పుడు వెండి బంగారం పుల్లు, మనిషికి ఒక గొలుసు ఇస్తే దాన్ని కరగబెట్టి ఒక ఎద్దు బొమ్మ చేసి ఈ స్టూల్ మీద పెట్టి ఈయనే మన దేవుడు అని చెప్పేవారు. ఈరోజు అదే నడుస్తుంది తెలుసా, ఈరోజు అదే నడుస్తుంది. ఇదే బొమ్మలో జీవం లేదు. నేను చెప్పలేదా, సృష్టిని చూసి ఆశ్చర్యపోవద్దు, సృష్టిలో లేడు, సృష్టిని తయారు చేసిన వాడిని చూడాలా. చూడు ఆకాశాన్ని ఒకసారి చూడు, ఎంత పెద్దగా ఉంది, ఎట్లా తయారు చేశాడు. భూమిని చూడు, ఎంత లోతు తవ్వినా అన్నీ వెళ్తూ ఉంది, ఎంత విచిత్రంగా లేదా. చెట్లు గుట్టలు చూడు, ఆ గుట్ట చూడు ఎంత అందంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి సముద్రాన్ని చూడు, వలలతో కొట్లాడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తుంది కదా. దేవుని సన్నిధిలో మారకపోతే కుదరదు. 4వ వచనం చదువు. यास्तव जो कोणी स्वतःला या बाळकासारखे नम्र करीतो तो स्वर्गाच्या राज्यात सर्वात मोठा हो. హల్లెలూయా. నేను చదువుతా చూడు 4వ అధ్యాయం. కాగా ఈ బిడ్డల వలె తనను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. ఏం చేసుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలా, నిన్ను నువ్వే సరి చేసుకోవాలా. నేను చేస్తున్న పని నిజమేనా, నేను మాట్లాడుతున్న మాట నిజమేనా, నేను వెళ్తున్న మార్గం నిజమేనా, నేను ఉంటున్న ప్రవేశం నిజమేనా, నేను చేస్తున్న ప్రార్థన నిజమేనా, నిన్ను నువ్వే ఆలోచన చేసుకోవాలా. నైట్ పండడం కాదు, ఈరోజు చేసిందంతా నైట్ అంతా ఆలోచన చేయాలి. నేను చేసిన ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని అబద్ధం ఉన్నాయి, తగ్గించుకోవాలా ఒక చిన్న బిడ్డ మీద. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవుని రాజ్యం దొరుకుతుంది. ఏంది 100 సంవత్సరాలు బతుకుతేంది, అన్నీ తినాలి, అన్నీ చేయాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి, చచ్చిపోవాలనుకుంటున్నాము. చచ్చిపోతేనే ఉంది అసలు జీవితం. ఇది అసలు జీవితం కాదు, ఇది ఉత్తదే కాగితాల జీవితం. 5 రూపాయల పెన్ను కొంటే గ్యారెంటీ అడుగుతాం మనం, పడుతుందా లేదా రాసి చూస్తాం, పడితేనే కొంటాం, లేకపోతే లేదు. మనదంతా కూడా అందుకే ఒకసారి అంటాడు కదా మన ఓసన్న, ఆయన పేరేం చేసన్న, చచ్చిపోయిన గొడ్డు తోలు కన్నా రేటు ఉందట, కానీ చచ్చిపోయితే మనకు మాత్రం 5 రూపాయలు కూడా ఇచ్చి పడుకుని. చచ్చిపోయిన కోడిని కోసిందంటే కిలో చొప్పున అమ్మితే 200-300 కిలో ఉందన్న, మనం కోసి అమ్మితే ఎవడన్నా కొట్టడా. అప్పుడు అంత హీనమైన మనసులో మనం. ఈరోజు ఏం కావాలంటే చిన్న బిడ్డల వల్ల నిన్ను నీవే తగ్గించుకోవాలి. ఇంకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక మంచి యజమానుడివి, నువ్వు ఒక చేతిలో తయారు చేయబడ్డావు, నువ్వు మానవుడివి, సృష్టించబడిన మనిషివి, నువ్వు చిన్నగా కాదు, నీవు కూడా ఒక మంచి జ్ఞానవంతుడివే. నీ తెలివితో నువ్వు ఆలోచన చేయాలా, నన్ను నేను తగ్గించుకోవాలా, నన్ను నేను సరి చేసుకోవాలా, నన్ను నేను క్షమించబడాలా, నన్ను నేనే మంచి స్థానంలో నిలబడాలా. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డ లాంటిగా నిన్ను నీవు తగ్గించుకోకపోతే పరలోక రాజ్యములో గొప్పవాడవు. 5వ వచనం. आणि जो कोणी माझ्या नावाने अशा एखाद्या बाळाला जवळ करतो तो मला जवळ करतो. హల్లెలూయా. మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడును. హల్లెలూయా. ఒక వినయమైన మనసు ఉండాలి, సాధారణమైన మనసు ఉండాలి తెలుసా.
నమ్మకము గల మనసు ఉండాలి. బిడ్డలు ఎట్లా తల్లిదండ్రిపై ఆధారపడతారా పడరా? ఇప్పుడు నువ్వెవరిపై ఆధారపడాలా? దేవునిపై ఆధారపడాలా. ఆశ ఉండాలి అన్న, దేవుడు నన్ను చేస్తాడు అన్న ఆశ ఉండాలా. ఆ టైంకి ఆశపడద్దు. దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను బ్రతికిస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నా అప్పులు తీరుస్తాడు, దేవుడు నా ఇల్లు పని చేస్తాడు, దేవుడు, ఎంత ఆశలు ఉండాలా. విశ్వాసం లేకుంటే ఆశ ఉండదు. పలానా వ్యక్తి 50,000 ఇస్తాడన్నాడు అనుకో, మునిపిచ్చాడు, మళ్ళీ కట్టాం, మళ్ళీ ఇచ్చాడు అనుకో, మళ్ళీ ఒకసారి నీకేం ఆశ ఉంటుందా? ఉండదా? ఆశ ఉంటే నువ్వు నెరవేర్చగలుగుతావు, మళ్ళీ పోతే నీకు దొరుకుతాయి. నిరాశగా ఉన్నావు, దేవుని మీద నీకు ఇంత మాత్రం ఆశ లేదు, ఎక్కడి నుంచి ఇస్తాడా అని అంటే నీకు నమ్మకమే లేదు. నమ్మకం ఉంటేనే కదా నువ్వు ఆశపడ్డావు. పలానా ఇంటికి పోతే నాకు ఆ రోజు ఇంత దొరికింది, ఈ రోజు కూడా దొరుకుద్ది అంటే నీకు నమ్మకం ముందుంది. తర్వాత ఏముంది? ఆశ ఉంది. ఫస్ట్ నమ్మకం ఉంది, అక్కడ పోతే నాకు దొరుకుద్ది అని ఒక ఫస్ట్ నమ్మకం ఉంది. దాని తర్వాత ఏముంది? అక్కడ పోతే నాకు దొరుకుద్ది అన్న ఆశ ఉన్నది. నీకు నమ్మకమే లేదు. ఇల్లు అవుతుందని నమ్మకం లేదు. నువ్వేం ఆలోచిస్తావు? ఎక్కడి నుంచి అప్పులు తేవాలా, ఎక్కడి నుంచి ఇటుక తేవాలా, ఎక్కడి నుంచి పెళ్ళ తేవాలా, ఎక్కడి నుంచి, అదంతా కాదు. నువ్వు చేయాలా, నువ్వు చూడాలా. దేవుడు కంపల్సరీ మార్గాలు తెరుస్తాడు. ఇంటిలో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖములు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, రోదనలు ఉన్నాయి. ఏం చేయాలా? ఎవరిని తీసుకొచ్చి సమాధానం చేయాలా? ఎవరి ద్వారా నేను ఈ సమాధానాన్ని తెలుసుకోవాలా? ఏ బుక్ చదవాలా, ఏ చదవాలా, లేకుంటే తల్లిదండ్రులను పిలవాలా, అత్తమామల్ని పిలవాలా, పెద్దల్ని పిలవాలా, చిన్నల్ని పిలవాలా, కుటుంబీకులను పిలవాలా? నీకుంది కదా తెలివి. దేవుడు అదే అన్నాడు, నిన్ను నీవు సరి చేసుకోవచ్చు కదా అన్నా. ఈ 2 ఏళ్లలో ఏది చిన్నగా ఉంది, ఏది పెద్దగా ఉంది? ఇది నీకు తెలిసినప్పుడు నీ లైఫ్ నీకు తెలియదా? సత్యం తెలియదా? నువ్వు మాట్లాడే మాట తప్పో న్యాయమో తెలియదా నీకు? నువ్వు చేసే పని తప్పో న్యాయం తగ్గించుకోలేవా? మార్చుకోలేవా? ఎవరి కోసం ఎవరు మారతారన్నా? నీ కోసం నువ్వే మారాలా. నీకోసం నీవే ప్రతిష్ఠించబడాలా. నిన్ను నీవే రూపించుకోవాలా, నిన్ను నీవే చిత్రించుకోవాలా, నిన్ను నీవే సరి చేసుకోవాలా, నీ మలుపు నీవే సవరిగా చేసుకోవాలా. చేను ఉన్నది కదా నాకు, 5 ఎకరాలు అనుకోని కూర్చొని ఇక్కడే ఉంటే అక్కడ బండ మాయమైపోదు, అక్కడ ఉన్న చెట్లు తుంపలు మాయమైపోవు. దాన్ని ఎవరు చేసుకోవాలా? నీ సేను నువ్వు చేసుకున్నట్టే నీ కుటుంబాన్ని నువ్వే చేసుకోవాలా. ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన న్యాయం ఏముంది? దేవుని బిడ్డ సిగ్గుల సేటు. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డ. నేను దేవుని బిడ్డను, నేను సత్యవంతుని దేవుని బిడ్డను. నాకు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు. నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా ఇల్లుని నేనే సరి చేసుకోగలుగుతాను. నేనే దీన్ని సరి చేసుకోగలుగుతాను. బాధ్యత కలిగి నేను సరి చేసుకోగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. సరి చేసుకోలేవు అనుకుంటే నువ్వెన్నటికీ సరి చేసుకోలేవు. ఈరోజు కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో, ప్రార్థన చేయి. ప్రభువా, నా కుటుంబాన్ని నేను సరి చేసుకోవాలా. ఒక పసిపిల్లవాడికి ఎంత మంచి మనసు ఉంటుందో నాకు అంత మంచి మనసు కావాలా. ఒక పసిపిల్లవాడికి కోపం ఉండదు, కుట్ర ఉండదు, కక్ష ఉండదు, కోద ఉండదు, కళ్ళమంటు ఉండదు, ఆస్తి మీద ఉండదు, ఏని మీద ఉండదు. ఎంత ఫ్రీ అంటే అబ్బా, ఒక్కోసారి వాళ్ళని చూస్తే వాళ్ళంతే మేము ఉండాలనిపిస్తుంది నాకు కూడా. ఒక కామ కోరికలు ఉండవు వాళ్ళకి, ఒక మోహపు చూపులు ఉండవు వాళ్ళకి, ఒక ధనాపేక్ష ఉండదు వాళ్ళకి. దేవుడు అదే చెప్పాడు శిశువులందరిని పిలిచి, మీరు నన్ను నమ్మండి, తప్పకుండా నేను న్యాయం చేస్తాను. ఒక పిల్లవాడిలా మారిపోండి, మార్చుకో అన్నాడు. నేను మార్చలేనమ్మా, మీరు నన్ను మార్చలేరు, నేను మిమ్మల్ని మార్చలే, మీరే కూర్చొని మార్చుకోవాలి. దేవా, నన్ను మార్చు ప్రభువా. ఈ హృదయం చాలా పాడైపోయిందయ్యా. దీంట్లో ఉన్న చీకటి మొత్తం, అనుమానం మొత్తం, అవిధేయత మొత్తం, గలీజి మాటలు మొత్తం,
పాప మాటలు మొత్తం, దుష్టుని మాటలు మొత్తం యేసు నామములో తూర్చివేయబడాలా. ఈరోజు ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఫాస్టింగ్ రోజులలో ఈ చివరి ఈస్టర్ పండగ వరకు నా హృదయం తెల్లగా మారాలా, అందులో పావురం వలె ఒక వెలుగు పెట్టబడాలా ప్రభువా అని అడగాల రోజు. తప్పకుండా ఆయన మారుస్తాడు. ఒకరోజు మీరే సాక్ష్యం చెప్తారు. మనమందరం మోకాళ్ళ మీద కూర్చున్నాం. దేవా, నన్ను నువ్వు మార్చండి ప్రభువా. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మార్చబడాలా. నాకు ఇచ్చావు జ్ఞానం. ఒక పసి పిల్లాడి వలె, ఒక పసి బిడ్డ వలె, ఒక పసి కందు వలె, ఒక పసి పిల్లవాడి వలె నా జీవితం మార్చబడాలి నాయనా. నా జీవితం మార్చబడాలా ప్రభువా. నేను దుష్టుని చేతిలో ఉన్నానయ్యా, పాపుని చేతిలో ఉన్నానయ్యా, మూర్ఖుని చేతిలో ఉన్నానయ్యా, అవివేకుని చేతిలో ఉన్నానయ్యా, అబద్ధికుని చేతిలో ఉన్నానయ్యా, భయంకరమైన వాని చేతిలో ఉన్నానయ్యా, మోసకరమైన వాని చేతిలో ఉన్నానయ్యా, అనుమానస్తుని చేతిలో ఉన్నానయ్యా, లోక జ్ఞాని చేతిలో ఉన్నానయ్యా. లోక జ్ఞాని కాదయ్యా, పరలోక జ్ఞాని కావాలి ప్రభు.